haven't left my side, Lord. నా తోడుగున్న దేవా నీకు వందనాలయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఎన్ని మార్లు ఆయన వాక్యం ద్వారా బలపరిచాడండి. ఆయన వాక్యం ద్వారా బ్రతికించాడు కదా, ఆయన ప్రేమతో హత్తుకున్నాడు కదా. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫర్ లవింగ్ మీ సో మచ్ లార్డ్. దుష్ట వ్యక్తి నుండి నన్ను తప్పించావయ్యా, అపవాది కార్యాల నుండి నన్ను తప్పించావు, నన్ను మరుగుపరిచావు. నీకు వందనాలు యేసయ్యా. అన్ని నీవై నన్ను చేరదీసుకున్న యేసయ్య నీకు వందనాలే. ఈరోజు మీరు ఒక మాట చెప్తారు దేవునితో, యేసయ్య ఏదేమైనా నేను నిన్ను విడిచిపెట్టను యేసయ్య. ఎంతమందికి ధైర్యం ఉంది ఆ మాట చెప్పడానికి? ప్రకటించండి, గట్టిగా చెప్పండి. ఏదేమైనా నేను నిన్ను విడిచిపెట్టను యేసయ్య. ఇంత ప్రేమను పొందుకున్న నేను నీకు ద్రోహం చేయను ప్రభువా. I will not leave you Lord. నేను నిన్ను విడిచిపెట్టను ప్రభువా.
మట్టి వాడను నేను, మట్టి దానను నేను. దావీదు తన గురించి తాను చెప్తూ, నేను పురుగు వంటి వాడను, పురుగు వంటి దానను అని ఇక్కడ ఎవరైనా ఉన్నారా? దావీదు అన్నాడు, పురుగు వంటి వాడిని నువ్వు హెచ్చించావు, నువ్వు రాజుగా చేస్తావయ్యా. దీన స్థితి నుండి నన్ను హెచ్చించాడు దేవుడు అన్నవారుంటే మీ రెండు చేతులు ఆయన వైపెత్తి, నేను ఒకప్పుడు మంటి వాడినిగా ఉండేదాన్ని, కానీ ఈరోజు దేవుడు నన్ను ఎంతగానో హెచ్చించాడు అన్నవారుంటే కృతజ్ఞతా హృదయంతో థ్యాంక్ యూ అని చెప్దామా?